అరకులో ఒక అందమైన ప్రదేశం వనజాంగి. మనం ముందుగా ఉదయాన్నే లేచి ఇలా చీకట్లో వెళ్ళాలన్నమాట. చీకట్లో వెళ్ళగా మనకి కొంత సమయం పడుతుంది. కొండెక్కాలి, పెద్ద కొండెక్కాలి, గుట్టల్లో గుండా రాళ్ళల్లో గుండా నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఈ విధంగా ఇది మార్నింగ్ వ్యూ. అంటే 3 గంటలకు మనం వెళ్తే 3:30కు వెళ్ళామనుకోండి, అది ఎప్పుడు తెల్లవారిపోద్దో తెలియదు. మనం వెళ్ళిన తర్వాత ఇక ఉదయాన్నే వ్యూ అనేది ఆస్వాదించవచ్చు. చూడండి ఉదయాన్నే ఎలా ఉందో, ఈ విధంగా ఉంది. నేను స్లో మోషన్లో దీన్ని వీడియో తీశాను. ఇక్కడ చూడండి మేఘాల్లాగా ఉన్నాయి, కింద కనబడుతుంది చూడండి. వీళ్ళంతా కూడా ఈ వనజాంగి వ్యూని ఆస్వాదించడానికి వచ్చినటువంటి యాత్రికులు. ఇక్కడ అరకులో ఉన్నటువంటి వనజాంగి వ్యూ అనేది చాలా ప్రసిద్ధిగాంచిందిగా ఉంటుంది. వీళ్ళంతా కూడా యాత్రికులు లేదా ఆస్వాదించడానికి వచ్చినటువంటి ప్రకృతి ప్రేమికులు. వీళ్ళంతా కూడా వాళ్ళ మొబైల్స్లో చక్కగా ఈ దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు. చూడండి, ఇది మరికొద్ది సమయం గడిచిన తర్వాత వచ్చినటువంటి వ్యూ. మంచు ప్రదేశాలు, మేఘాలాగా ఏర్పడినటువంటి ప్రదేశాలు, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. కొండలు చూడండి, కొండలు చక్కగా మనకి అందమైన సుందర దృశ్యంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇది మరికొద్ది సమయం తర్వాత తీసినటువంటి వీడియో. వీటిని మనం కొన్ని ఫొటోస్ రూపంలో కూడా భద్రపరిచాం, అది చివరిలో ఉంటుంది. సో మీరు స్కిప్ చేయకుండా చూస్తే ఈ ఫొటోస్ కూడా మనం చూడవచ్చు నీట్గా. మంచి ఫొటోస్ ఉన్నాయి. ఇది మరికొద్ది సమయం గడిచిన తర్వాత సూర్యుడు మెల్లగా ఉదయిస్తున్నాడు. ఇప్పుడు మనం సూర్యుడు ఉదయించేటటువంటి ఆ స్పాట్ను కూడా చూపిస్తాము. సూర్యుడు ఎక్కడో ఉన్నాడు, మీకు కనబడుతున్నాడు చూడండి, అదిగోండి కనబడుతున్నాడు అద్దుగద్దుగా సూర్యుడు అక్కడ ఉదయిస్తూ ఉన్నాడు. సూర్యుడు, మీరు మన టుమరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం రేర్గా పెడుతుంటాం వీడియోస్. సో ఈ వీడియోస్ని మీరు కనుక చూడాలనుకుంటే టుమరీ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, కొండపైకి ఎక్కేటటువంటి ప్రదేశం ఇదంతా. అది నడవలేకుండా ఒక అతను వస్తున్నాడు చూడండి, కాళ్ళు నొప్పులు పుట్టి. ఇది అడవి మధ్యగా వెళ్ళేటటువంటి మార్గం. కొండ ఎక్కడానికి అడవి మధ్య మార్గం అన్నమాట ఇదంతా. మనం కొండ ఎక్కాలి. ఇప్పుడు ఎక్కడం కాదు, దిగిపోతున్నాం. ఎక్కేటటువంటిది ఆల్రెడీ చూపించాను, చీకట్లో వస్తుంది వీడియో. ఒక 20 సెకండ్స్ 10 సెకండ్స్ చూపించాను. ఇది అంతా అయిపోయింది, దిగేస్తున్నాం. ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించి దిగేస్తున్నాం అన్నమాట మేము. ఇలా ఈ రాళ్ళల్లో గుండా గుట్టల్లో గుండా వనజాంగికి వెళ్ళాలి మనం. మనకి కొంత దూరం వరకు ఆటో ప్రయాణం ఉంటుంది. వాళ్ళు మన దగ్గర పర్ హెడ్ 50 రూపీస్ అనేది ఛార్జ్ అనేది చేస్తారు. ఎంతమంది ఎక్కితే అన్ని 50 రూపాయలు అనమాట ఇక్కడికి. అది కూడా 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల ముందే దించేస్తాడు. అక్కడ నుంచి మనం మళ్ళీ నడుచుకుంటే ఇలా కొండల్లో గుండా గుట్టల్లో గుండా వెళ్ళాలి. ఇవన్నీ వ్యూస్ ఫొటోస్ అనమాట, చక్కటి సుందర దృశ్యాల ఫోటోలు చూడండి. థ్యాంక్ యూ.